డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్ వెనక కొన్ని అదృశ్య శక్తులు వచ్చి చేరుతున్నాయి. వాళ్లతో సీక్రెట్గా మీటింగ్ అవటం కోసమే జగన్ లండన్ వెళ్ళాడు అనే ఒక పుకారు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. నిజంగా జగన్ అలాంటి కార్యక్రమంలోనే లండన్ వెళ్ళాడా, లేదు కోర్టుకు చెప్పినట్టుగా ఎండవేడి తట్టుకోలేకో, లేదు కూతుళ్ళతోటి సరదాగా 4 రోజులు గడుపుదాం, ఈ రాజకీయాలదే ఉంది ఎప్పుడు ఉండేయేగా, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మనం ఇక్కడ రాజకీయం చేసుకోవచ్చులే అని సేద తీరటానికి వెళ్ళాడా అని అనుకుంటే, జగన్ ఏదైనా ఒక ప్లాన్ చేశాడు అంటేను, లేదు ఒక్క అడుగు ముందుకేశాడంటే దాని వెనక అనేక రకాలైన కుట్రలు ఉండాల్సిందే. ఆ ప్లాన్లు వెనక అనేక రకాలైన ఇబ్బందులు ఆయనకి, మిగతా పార్టీలు వాళ్ళకి, అసలు ఏకంగా ప్రజలకు కూడా వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2029లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అలా గెలవకపోతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబట్టం అనేది కష్టం. ఇక ఏ పునాదుల మీద అయితే కాంగ్రెస్ పునాదుల మీద ఈ వైసీపీని బిల్డ్ చేశాడో మొత్తం వాటితో సహా ఊష్టం కొట్టుకుపోయే అవకాశం మెండుగా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా ఎరుక. 2029 జగన్కి డూ ఆర్ డై సిచ్యువేషన్. 29లో ఓడిపోతే కనుక ఇక తర్వాత పార్టీ అంతర్ధానం అయిపోవటం తప్ప ఏం లేదు. అలాంటి వాటి కోసమే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆయన మంతనాలు జరిపినట్టుగాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం డెవలప్ చేయకుండా 2029 వరకు ఆగటానికి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కూడా కనపడుతుంది. ఎందుకంటే డీకే శివకుమారు, సిద్ధరామయ్య లాంటి వాళ్ళతోటి ఆయన బెంగళూరులో కూడా ఇలాంటి చాలా సీక్రెట్ మీటింగులు చేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లతోటి, మరి సిఎస్ జవహర్ రెడ్డి, సిఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళందరితోటి, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ అధికారులందరితోటి వాళ్ళు మంతనాలు జరిపినట్టుగా కూడా మనం గతంలో వార్తలు చూసాం. ఆ సీక్రెట్ మీటింగ్ని జగన్మోహన్ రెడ్డి కొట్టిపారేయలేదు, జవహర్ రెడ్డి కొట్టిపారేయలేదు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు దానికి తేలుగుట్టిన దొంగలాగా మెదలకుండా ఊరుకున్నారు. ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా ఒక నిర్ణయం తీసుకుని ఎవరెవరు ఆ మీటింగులకు అటెండ్ అయ్యారు అనే దానికి సీసీ ఫుటేజులతో సహా సేకరించి వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కాకపోతే ప్రస్తుతం ఉన్న వైట్ కాలర్ జాబ్స్ గవర్నమెంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ కోరుకుంటున్నారు. ప్రజల అభిష్టంతో వాళ్ళకేమీ ఇబ్బంది లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ప్రజలకి చాలా దూరం. ఏదో రాజకీయ నాయకుడు అయితే ఓట్ల కోసం తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందో, ఏదో ఒక రోజున వాళ్ళు ఓడిస్తే ఓడిపోయి ఇంట్లో కూర్చోవలసిన పని పట్టింది. ఈ అధికారులకు అలా కాదు, వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. అలా కాదు అనుకుంటే లూప్ లైన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి జగన్ లాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్థాయి వాళ్ళు చూపిస్తారు. ఎక్కడో బీహార్లో ఉన్న సునీల్ నాయక్ కూడా డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఎంత పెద్ద రచ్చ చేశాడో మనం చూసిందే కదా. ఇంతే కాకుండా ఇప్పుడు చాలామంది అధికారుల్లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి అనఫీషియల్గా, అధికారికంగా కాదు అనఫీషియల్గా సహాయ నిరాకరణ చేస్తున్నారు. తప్పుడు సమాచారం ఇవ్వటం కానీ, ఏదైనా పని చెబితే దాన్ని చేయకుండా అలాగనే అట్టిపెట్టడం కానీ. మొన్న కలెక్టర్స్ మీటింగులో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ వాళ్ళ మీద ఫైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి గల కారణం ఏంటి? ఇలాంటివే ఉంటాయి. ఇక మరొక వైపున జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనకి ఏ మీడియా సహకారం ఖచ్చితంగా లేదు. నేషనల్ మీడియా దగ్గర నుంచి ఏపీలో ఉన్న మీడియా దాకా తీసుకుంటే ఆ ఒక్క సాక్షి పత్రిక, ఎందుకంటే అది ఎవరు చదివేది కాదు, ఎవరు చూసేది కాదు అన్నట్టుగా తయారైంది. ఎక్కడ వేసింది అక్కడే బడి ఉంటుంది తప్ప అందులో యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న వ్యవహార శైలి ఏంటంటే, మాకు ఇన్ని పేపర్లు అమ్ముడుపోతున్నాయి అని చెప్పుకోవడానికి వాళ్ళు అనేక రకాలైన పేపర్లు ప్రింట్ చేసి వాటిని కనీసం ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా పంపించకుండా ఏకంగా చిత్తు కాగితాలు కొట్టుకు పంపిస్తున్నారు. కట్టలుగా సాక్షి పేపర్లు ఈ రోజున చూశారంటే బజ్జీల కొట్టు దగ్గర నుంచి టీ కొట్టులో పైన గ్లాసు పైన వేసే కాగితం దాకా సాక్షి పేపరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ పేపర్ చాలా ఈజీగా దొరుకుతుంది చిత్తు కాగితాల కొట్టులో. అలాంటి పరిస్థితి ఇప్పుడు సాక్షికి ఏర్పడితే ఇక టీవీలో ఈశ్వర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొమ్మినేని లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాను దిగజార్చే పని చేస్తున్నారు. అందుకని జగన్ కూడా కొత్త సోషల్ మీడియా స్టార్ట్ చేసుకోవడానికి విపరీతమైన కృషి చేస్తున్నాడు. అది లండన్లో బీజం పడుతుంది. కొత్తగా ఒక సోషల్ మీడియా ఏపీ తోటి కానీ ఇక్కడ ఇండియాతో కానీ సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని
ఎక్కువ వైరల్ చేయడానికి. ఏదైనా ఒక అంశం తెరపైకి తీసుకొచ్చారంటే అది బాగా వైరల్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హ్యాష్ ట్యాగ్స్ కానీ, ఆ కీవర్డ్స్ కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక ఈ ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి కానీ, లేకపోతే అక్కడున్న డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్తో కానీ, ఇక్కడ నియోజకవర్గం స్థాయిలో వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, హ్యాష్ ట్యాగ్ని వాళ్ళు ఒకటి నిర్ణయిస్తే ఆ హ్యాష్ ట్యాగ్ దానికి వేస్తే అది విపరీతంగా వైరల్ అవుద్ది. దాంతోపాటుగా ఇండియాలో ఎక్కడున్నా సరే ఈ ఫేక్ పోస్టులు తయారు చేసే ఫ్యాక్టరీలు కావచ్చు, ఈ ఫేక్ న్యూస్లు తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కడున్నా బయటపడిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఇంటర్నేషనల్ స్థాయిలో వాటిని అక్కడ తయారు చేసి పెట్టి, ఎందుకంటే లండన్లో ఉండో అమెరికాలో ఉండో ఎంతమంది ఇక్కడ నాయకుల్ని నోటుకొచ్చిన బూతులు తిట్టి ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్నారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగా ఒక సోషల్ మీడియాకి డిజిటల్ ఇన్ఫ్లుయెన్సింగ్ చేసే వాళ్ళందరినీ అక్కడ ఒక మీటింగ్ పెట్టడం కానీ, ఇక ఈ సురేష్ లాంటి వాళ్ళతోటి కూడా మీటింగ్ జరుగుతుంది అనే ఒక పుకారు అయితే వస్తుంది. కానీ ఇప్పుడు సురేష్ ఇంత అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తోటి ఒక రాష్ట్రంలో ఉన్న దానికోసం ఇంతలాగా పనిచేస్తాడని అయితే అనుకో. గతంలో కొన్ని వార్తలు వచ్చాయి, ఇక్కడ గుంటూరు బేస్డ్గా ఉన్న కొన్ని క్యాథలిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ చర్చిలతోటి మంతనాలు జరిపి ఇదిగో బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు దూరంగా జరిగేటట్టుగాను, దానికి గాను వాళ్ళు చంద్రబాబు నాయుడికి విపరీతంగా సహకరించేటట్టుగాను అక్కడి నుంచి మరి విదేశాల నుంచి డబ్బు పంపిస్తారా, ఇన్ఫ్లుయెన్సర్స్ని పంపిస్తారా, ఏం చేస్తారా అనేది అప్పట్లో పెద్దగా ప్రచారం కూడా నడిచింది. కాకపోతే తాను ఒకటి నమ్ముకున్నాడు కాబట్టి ఆ బీజేపీనే అంటిపెట్టుకుని చంద్రబాబు నాయుడు ఉంటాడు కాబట్టి గతంలో వాజ్పేయి చెప్పనివ్వండి, ఆ తర్వాత బీజేపీ పక్కదారులు పట్టిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు ఏ స్టాండ్ మీద ఉంటాడో ఆ స్టాండ్ మీదే ఉంటాడు. లాయల్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు అని వాజ్పేయి చెప్పే స్థాయిలోనే ఇంకా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రోజున మోడీకి కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఆ విషయం బాగానే అర్థమవుతుంది. కానీ వాళ్ళకున్న ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళు మొత్తం ఫుల్ డౌన్ గ్రేడ్ అయిపోయే విధంగా అయితే వాళ్ళు కూడా ఏం ప్లాన్ చేయరు. ఆయన్ని కూడా మరో ప్రత్యామ్నాయంగా అక్కడ అట్టి పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు కాకపోతేనో టీడీపీ జనసేనల కూటమి కాకపోతే వైసీపీ తోటే కూటమి కట్టే అవకాశాలు కూడా వాళ్ళు మెండుగా చూసుకుంటారు. ఇలాంటి వాటన్నిటిని ఇక్కడ మరి పశ్చిమ బెంగాల్ లాంటి దాంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఒక్కటే మిగిలింది కాబట్టి ఆ మిగిలిన ఒక్కదాన్ని వాళ్ళు ఏదో ఒక రకంగా అధిగమించేశారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా అయ్యే పరిస్థితులు లేవు. ఇక్కడ ఏంటి, రెండు కూటములు ఆల్రెడీ మరో రెండు ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు బలమైన పార్టీలు రెండు కనిపిస్తున్నాయి, అధికారాన్ని క్లెయిమ్ చేసుకోగలిగినాయి. అందులో వైసీపీని కూడా పట్టుకొని రావడానికి వాళ్ళు కూడా అనేక రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇక లండన్లో ఇలాంటి వాటన్నిటికీ బీజం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ప్రయత్నం చేస్తుంటే ఆయన చేసే పాదయాత్రకు కానీ, ఆయన మాట్లాడే ప్రతి మాటకు కానీ చాలా ప్రాచుర్యం తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక మీదట చూసుకుంటే వైసీపీ సోషల్ మీడియాలో కోట్ల కొద్ది వ్యూస్ ఉన్న వీడియోలు కానీ, పోస్టులు కానీ అనేకం కనిపించే అవకాశం ఉంది. వీటన్నిటి కోసమే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు. మే 11 తిరిగి వచ్చిన తర్వాత అసలు పరిస్థితి ఏమిటనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.